రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ నగర రూపురేఖలు మారుతున్నాయి. మరికొన్ని రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు మొదలు కావడంతో సహా పలు అంతర్జాతీయ సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణపై వీఎంఆర్డీఏ దృష్టి సారించింది. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ తగ్గించేందుకు 7 కొత్త రోడ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. విశాఖకు వచ్చే 5 ఏళ్లలో మరో 10 లక్షల జనాభా వస్తారనే అంచనాతో రహదారుల విస్తరణ చేపట్టారు. ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో రోడ్ల నిర్మాణాలపై ఈటీవీ కథనం. విశాఖపట్నం నగరం ఇప్పుడు గ్లోబల్ సిటీగా అవతరిస్తోంది. గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థల రాకతోటి విశాఖపట్నం నగరం నలు దిశలా వ్యాప్తి చెందుతోంది, అభివృద్ధి చెందుతోంది. విశాఖపట్నానికి ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంటే మరొక వైపు అనకాపల్లి ప్రాంతంలో ఆర్సిలరీ మిట్టల్ వంటి అగ్రగామి స్టీల్ సంస్థలు వస్తున్నాయి. ఈ పరిణామాలతోటి విశాఖపట్నం రానున్న రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక ప్రారంభమైనట్టయితే ఇప్పుడున్నటువంటి రహదారులు సరిపోని పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ నగరాభివృద్ధి సంస్థ ప్రధానంగా 7 కీలకమైన రహదారులను ఎంపిక చేసుకుంది. ఈ 7 కీలక రహదారులు కనుక నిర్మించినట్టయితే రానున్న రోజుల్లో విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికి, విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలు వెళ్ళడానికి కూడా ఎంతో సులువుగా ఉంటుందనేటువంటి అభిప్రాయంతో అధికారులంతా కూడా ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అనకాపల్లి ఆనందపురం జాతీయ రహదారి అనుసంధానం చేస్తూ ఆనందపురం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి మార్గం హనుమంతవాక నుంచి కావచ్చు, సింహాచలం నుంచి కావచ్చు, ఎన్ఏడి నుంచి కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా సులువుగా భోగాపురం వెళ్ళిపోవడానికి అనువైన ప్రాంతం. ప్రస్తుతం మనం చూస్తున్నాం అడవవరం సొంట్యాం రహదారి. ఈ అడవవరం సొంట్యాం రహదారిలో సుమారుగా 90% పైగా పనులు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, ఒకప్పుడు ఇది చాలా చిన్న రహదారి, కానీ ఇప్పుడు మనం చూడొచ్చు 100 అడుగుల రహదారి విస్తరించింది. కల్వర్టర్ పనులు పూర్తయ్యాయి. మొత్తం ఈ రోడ్డు మార్గంతో మనం చూడొచ్చు వీఎంఆర్డీఏ ఈ రహదారిని విస్తరించింది. ఆ విస్తరించిన రహదారి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 100 అడుగుల రహదారి శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే సుమారుగా 90% పనులని పూర్తి చేశారు. ఇదే తరహాలో తాళ్లవలస, నేరేల వలస, బోయిపాలెం, కాపులపాడ, వేపకుంట, పెనగాడి, వేపకుంట, జుత్తాడ, భీమిలి, దొరతోట తదితర రోడ్లన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి భోగాపురం విమానాశ్రయం ప్రారంభించే సమయానికి రహదారులు ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, వాహనదారులు ఏ ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా మున్సిపల్ శాఖ, అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి వీఎంఆర్డీఏ ఈ సంస్థలన్నీ కూడా 3 నెలలుగా మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశారు. రహదారులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా సమీక్షించడం కూడా జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కనెక్టివిటీ రోడ్స్ కూడా దానికి సంబంధించి కూడా మేకలా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. అడవవరం సొంట్యా మార్గంలో మనం ఉన్నాం. ఈ రహదారి కనుక పూర్తయినట్టయితే ఇటు గాజువాక నుంచి ఆనందపురం వెళ్ళేవారు కావచ్చు, హనుమంతవాక నుంచి ఆనందపురం వెళ్ళేవారు కావచ్చు, మొత్తం విశాఖ నగరంలో చాలామందికి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఇదే తరహాలో మిగిలినటువంటి రహదారులన్నీ కూడా సుమారుగా 174 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ మొత్తం 7 రోడ్లని వీఎంఆర్డీ అభివృద్ధి చెందుతోంది. భీమిలి, దొరతోట రహదారికి ఇంకా అనుమతులు రావాల్సి ఉంది. కొంతవరకు అనుమతులు పెండింగ్ ఉన్నాయి. ఈ మిగిలినటువంటి 6 రహదారులు కూడా చాలా శరవేగంగా పూర్తయ్యాయి. ఈ 7 రోడ్లు దాని యొక్క స్టేటస్ ఏంటి, ల్యాండ్ అక్విజిషన్ ఏంటి, వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందరూ కూడా ఇంటిమేట్ చేస్తూ అందరి సజెషన్స్ కూడా తీసుకుంటూ దాన్ని స్వయంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. దాదాపు అన్ని రోడ్లు కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక మీదుగా వర్క్ అవుతూ ఉన్నాయి. టీడీఆర్లకు సంబంధించి కానీ లేకపోతే కాంపెన్సేషన్ సంబంధించి కానీ ఇష్యూస్ ఉన్నాయో వాటిలో కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళతో సహకారం తీసుకొని వాటిని సార్ట్అవుట్ చేసుకొని ఈ రోడ్లన్నీ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలనే దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు. మొత్తం ఈ 6 రహదారులు కూడా సరాసరిన 90% పైగా పనులు పూర్తి చేసుకున్నాయి. మరో నెల రోజుల్లో ఈ రహదారులన్నీ కూడా విశాఖ నగరవాసులకి అందుబాటులోకి వస్తాయి. విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గే పరిస్థితి ఉంటుంది. సమయం, ముఖ్యంగా ప్రయాణికుల సమయం, వాహనదారులకి ప్రయాణ సమయం తగ్గిపోతుంది.
విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికి సుమారుగా గంట నుంచి గంట 15 నిమిషాలు పైగా పట్టేటువంటి సమయం. ఈ రహదారులు కనుక పూర్తయినట్లయితే కేవలం 25 నుంచి 45 నిమిషాల్లోనే భోగాపురం విమానాశ్రయం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. నగరవాసులకి మరింత సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ రహదారుల నిర్మాణాన్ని VMRDA చేస్తోంది. మరికొద్ది నెలల్లోనే భోగాపురం విమానాశ్రయం అధికారికంగా లాంఛనంగా ప్రారంభమవుతుంది. గడవరం సొంట్యా మార్గాన్ని చివరి ప్రాంతంలోనే గూగుల్ సంస్థ త్వరలవాడ వచ్చేటువంటి గూగుల్ సంస్థ కూడా ఈ ప్రాంతంలో వస్తుంది. ఇప్పటికే సుమారుగా 4 పెద్ద సంస్థలు తమ యొక్క డేటా సెంటర్లు ప్రారంభించడానికి సంసిద్ధత చూపించాయి. ఇప్పటికే చాలా వరకు IT కంపెనీలు విశాఖపట్నం తరలి వస్తున్నాయి. ఈ తరుణంలో విశాఖపట్నంలో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. కనుక విశాఖపట్నం నగరవాసులకి, విశాఖపట్నం వాహనదారులకి ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా రహదారులు విస్తరించాలని VMRDA ప్రధానంగా కృషి చేసింది. ఆ కృషిలో భాగంగానే ఈ 6 రోడ్లను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవడానికి అహోరాత్రులు కూడా VMRDA సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రహదారుల మీద దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో ఈ రహదారులు అందుబాటులోకి వచ్చినట్టయితే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. వచ్చే రోజుల్లో విశాఖపట్నంకి ఒక అద్భుతమైనటువంటి అనేక సౌకర్యాలు ఈ రహదారుల ద్వారా కనిపించేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ A. శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.